బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఇవాళ హత్య రాజకీయాలకు నిరసన తెలుపుతానంటూ ఆయన అసెంబ్లీ ఆవరణలోకి నల్ల కండువా వేసుకుని వచ్చారు. దాంతో పాటు కొన్ని ప్లకార్డులు కూడా తీసుకుని వచ్చారు. సో పోలీసులు అడిగించారు, వీటికి అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్పడంతో పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు అధికారి మధుసూదన్ రావును హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎల్లకాలం ఇదే అధికారం ఉండదు, ఎప్పటి ప్రజాస్వామ్యంలో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి అని చెప్పి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. పేరు పెట్టి మరి పోలీసు అధికారుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు. మీకు 3 సింహాలు ఉంటాయి, దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రజాస్వామ్యంలో అందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంటుంది, ముందు అది తెలుసుకోండి అని చెప్పి కొంత అక్కడ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తతలకు కారణమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. గవర్నర్ ప్రసంగం కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఆవరణలో వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్సీ అందరూ కూడా ప్లకార్డులు తీసుకుని వస్తుంటే వీటికి అనుమతులు ఇస్తారు, ప్లీజ్ ఆ ప్లకార్డులు ఇచ్చేయండి అని చెప్పేసి అడిగితే పోలీసుల మీదే చిర్రుబుర్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత 2-3 రోజులుగా చూస్తున్నాము, హత్యా రాజకీయాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రభుత్వం హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ విజువల్ లో మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో ఏం చేశారో మీ కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చూపిస్తాను. ఎంతకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడ్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. కానీ మీ ప్రభుత్వంలో జరిగింది ఇదే కదా, అధికారంలో ఉన్న వాళ్ళకు ఊడిగం చేశారు కదా. ఇప్పుడు పోలీసులు కరెక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీస్ 100కి 100% న్యాయం చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. మీ ప్రభుత్వంలో లాగా కాదు. ప్రజలు ఇది గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొదటి రోజు సమావేశాలు, ఒకవైపు గవర్నర్ గారు వస్తున్నారు, లోపల గవర్నర్ ప్రసంగం ఉభయ సభలు ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. కనీసం ఇది కూడా ఒక బాధ్యత లేకుండా, అసలు ప్రతిపక్ష హోదా లేదనుకోండి, విపక్షంలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఈ రకంగా వ్యవహరించేది. మొదటి రోజే గవర్నర్ ప్రసంగం ఇంకా పూర్తి కాకముందే ప్లకార్డులు తీసుకుని, నల్లకండవాలు తీసుకుని తమ ఎమ్మెల్సీలు తీసుకొచ్చి ఈ విధంగా గందరగోళం చేసే ప్రయత్నం చేస్తారా? ప్రజలు అందుకు కదా మిమ్మల్ని చేత్కరించింది. సో దీని మీద చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది మంచి పద్ధతి కాదు, దీన్ని మార్చుకోవాలి, ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళు ఇంకా మారలేదని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద కొంతమంది అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి కాటా కార్తీక్ పొలిటికల్ లీడర్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు. ఎస్ కార్తీక్, ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ ఆవరణలో జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులతో చేసినటువంటి వాగ్వాదం చూస్తే నీకేమనిపిస్తోంది? వాస్తవానికి ఇవాళ అసెంబ్లీలో జరుగుతుంది గవర్నర్ ప్రసంగం. సరే, తొలి గవర్నర్ ప్రసంగం జరుగుతున్నది. గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డ వ్యక్తి. సో రాజ్యాంగం మీద గౌరవం ఉన్నోళ్ళు, గవర్నర్ పదం మీద గౌరవం ఉన్నోళ్ళు వచ్చి గవర్నర్ స్పీచ్ వింటారు. అసెంబ్లీలో వినాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి ఉంది, ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఉంది. కానీ ప్లే కార్డులు పట్టుకొని వచ్చి, నల్లకండ వాళ్ళు వేసుకొని వచ్చి గవర్నర్ ప్రసంగం దగ్గర గొడవ చేయాలని చూస్తే పోలీసులు అడ్డుకోకుండా పంపిస్తారా? వలి ప్లే కార్డులతోటి, నల్లకండ వాళ్ళతోటి గవర్నర్ ప్రసంగానికి వస్తే ఎలా చేస్తారా? వలి ఇది జనరల్ అసెంబ్లీ సమావేశాలు కూడా కాదు. ఇవాళ స్టార్ట్ అవుతుంది, గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అవుతుంది. కేవలం గవర్నర్ మాత్రమే ఉపన్యాసం ఇస్తారు. ఎలాంటి పొలిటికల్ ఉపన్యాసాలు, రాజకీయ నాయకుల ఉపన్యాసాలు ఉండవు. రాజ్యాంగబద్ధ హోదాలో గవర్నర్ తొలి ప్రసంగం ఇస్తున్నారు. రాబట్టేటువంటి కొత్త అసెంబ్లీకి, కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పీచ్ని ఇస్తున్నాడు. ఆ ఇస్తున్నటువంటి క్రమంలో విని దాంట్లో లోతుపాట్లను చర్చించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గొడవ పెట్టుకుని అసెంబ్లీని బైకాట్ చేశాడు, వాకౌట్ చేసి వెళ్ళిపోయాడంటే బాధ్యత రాహిత్యం కనపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ కొట్టారు, నీ మధుసూదన్ రావు నీకు 3 సింహాలకి అర్థం తెలుసా అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చెప్తారా 3 సింహాలకి అర్థం ఏంటి అనేది? జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, 3 సింహాలకి అర్థం మీరు చెప్పగలరా? ఐ థింక్ మీరు ఇది వెరీ లెంతీ క్వశ్చన్ అంటాం తప్ప సమాధానం చెప్పగలరా? మీకు తెలిసే అర్థం. మీరు మీ హయాంలో, మీ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో పోలీసులు ఎందుకు వాడుకున్నారు? మీకు రక్షణ కోసం వాడుకున్నారు.
ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం కోసం వాడుకున్నారు. ఇంతకు మించి పోలీసును మీరు దేనికన్నా వాడుకున్నారా? గత 5 సంవత్సరాల కాలంలో పోలీసు వ్యవస్థ అంటే ప్రతిపక్ష నాయకులను ఇంటి నిర్బంధం చేయడానికి, కేసులు పెట్టడానికి, అరెస్టులు చేయడానికి, వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగించడానికి, మీకు సెలియట్లు కొట్టడానికి, మీకు రక్షణ కల్పించడానికి వాడుకున్నారు తప్ప పోలీసు వ్యవస్థను ప్రజల కోసం మీరు వాడారా? మీరు మళ్ళీ పోలీసు వ్యవస్థని 3 సింహాలకు అర్థం గురించి మీరు మాట్లాడటం అనేది కామెడీగా ఉంది. రెండోది, చింతదచ్చినా పులుపు చావలేదని మనం జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తూ ఉన్నాం. నెల్లూరు జైలుకి వెళ్ళి వాళ్ళ మాజీ ఎమ్మెల్యేని పరామర్శించి మొదటి ఉపన్యాసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు చూసా. నిన్న గుంటూరు వినుకొండలో చనిపోయినటువంటి రషీద్ కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడినప్పుడు చూసాం. ఈ రోజు చూస్తున్నాం అదే రౌడీయిజం, అదే వార్నింగ్లు మీ సంగతి చూస్తా. గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయారు, అసెంబ్లీ లోపలికి కూడా వెళ్ళలేదు. దీన్ని అసలు మనం అంటే ప్లాన్ ప్రకారం మనం ఎలాగో వాకౌట్ చేద్దామని చెప్పి ఒక ఉద్దేశం మైండ్లో పెట్టుకుని అక్కడ గందరగోళం చేసి ఉద్రిక్తతలు రాజేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇది అనుకొని వచ్చినట్టు కనిపిస్తుంది కదా. ఎస్, క్లియర్గా ఆయనకి అసెంబ్లీకి రావటం ఇష్టం లేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే ఢిల్లీ ధర్నా పెట్టుకున్నాడు అంటేనే అర్థమవుతుంది ఆయనకి అసెంబ్లీకి రావటం ఇష్టం లేదు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే నీ పార్టీ మీద దాడులు జరిగాయనుకో, నీ కార్యకర్తల మీద దాడులు జరిగాయనుకో, పోలీసులు వాళ్ళు చూడనట్టు పోవట్లేదు అనుకో, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనుకో, అవన్నీ నువ్వు ఎక్కడ ప్రస్తావించాలి? అసెంబ్లీకి పద్ధతిగా పోయి అసెంబ్లీలో ప్రస్తావిస్తే బాగుంటుంది. కానీ అసెంబ్లీకి రావటమే నీకు ఇష్టం లేక, అసెంబ్లీలో ఉండటం నీకు ఇష్టం లేక, రోడ్డు మీద ఈ పంచాయతీలు ఏంటి, ఢిల్లీపై గోళ ఏంటి, ఏం చేయదలుచుకున్నావు రాష్ట్రాన్ని? 5 సంవత్సరాల పరిపాలన కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు లేవు. ఇప్పుడు కొత్తగా కంపెనీలు వస్తున్నాయి, బందర్లో పెద్ద కంపెనీ పెట్టబోతున్నారు, తర్వాత అమరావతికి కంపెనీలు వస్తూ ఉన్నాయి, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి, రాష్ట్రానికి మంచి బ్రాండ్ ఇమేజ్ వస్తూ ఉంది, రాష్ట్రానికి రాజధాని తయారవుతుంది. ఈ బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టే పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. నేను క్లియర్గా చెప్తున్నా, ఓ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాన్డ్గా చేస్తున్నాడు. మీకు అర్థం అవుతుందో లేదో ప్రజలారా మీరు గమనించుకోవాల్సిన పరిస్థితి క్లియర్గా ఉంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ని ఇప్పుడు వాస్తవానికి మనం వింటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో ర్యాండ్ రేట్ ఎట్టా ఉన్నాయంటే, ఒకప్పుడు ఎకరం అమ్మితే తప్ప కూతురు పెళ్లి చేయలేని పరిస్థితి నుంచి ఆ ఎకరంలో అరెకరంతో అమ్మితే చాలు అంటే రేట్లు రెట్టింపు అయ్యాయి. అమరావతిలో పెద్ద ఎత్తున లాభార్జన ప్రజలకు అనుకూలంగా జరుగుతూ ఉంది. వర్క్ స్టార్ట్ అయ్యే అందరికి ఉపాధి దొరుకుతూ ఉంది. ఒక పాజిటివ్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. ఈ పాజిటివ్ ఇమేజ్ని జడగొట్టాలి. ఈ పాజిటివ్ ఇమేజ్ని జడగొట్టి ఆంధ్రప్రదేశ్కి బీహార్ లాంటి రాష్ట్రంగానో ఇంకో రాష్ట్రంగానో ఏదైతే పేరు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో ఆ పేరునే ఉంచాలి. రాజకీయాలు జరుగుతున్నాయి కార్తీక్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో హింస పెరిగిపోతుందని చెప్పి క్రియేట్ చేయాలన్నా, ఇంకా ఉద్రిక్తతలు ఈ రకంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే దీన్ని ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతే వచ్చే పరిశ్రమలు కూడా భయపడిపోయి రాకుండా చేయాలని ఒక కుట్ర జరుగుతుందని చెప్పి చెప్తున్నారా మీరు, అంతేనా? ఎస్, వాస్తవం ఏంటంటే లోకేష్ గారు కొన్ని కంపెనీలతో భేటీ అయినప్పుడు మనకు తెలుస్తున్న మేరకు అంటే మీరు ఇవాళ ఉన్నారండి, మిమ్మల్ని నమ్మి మేము వస్తామండి, మీరు అధికారం నుంచి పోతే ఏంటి మా పరిస్థితి? మేము 2014లో మిమ్మల్ని చూసి మేము వచ్చాము, కంపెనీలు పెట్టిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వచ్చిన తర్వాత ఖర్చు సాధింపు చర్యలు పాల్పడటం వల్ల పెట్టబడేటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్తే మళ్ళీ తిరిగి ఇతర రాష్ట్రాలకు మేము పోవాల్సి వచ్చింది అని చాలా కంపెనీలు వాపోతున్నాయి. సో ఆ పరిస్థితి ఇక రాబోదు అని చెప్పేసి కంపెనీలకు ఇస్తుంటే వాళ్ళు వస్తున్నారు. సో రాకుండా చేయాలి. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన డిఫరెన్షియేషన్ తెలియాలి అంటే ఇప్పుడు కంపెనీలు వస్తే జగన్మోహన్ రెడ్డి వైఖరి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. అర్థం కాకుండా ఉండాలంటే ఇప్పుడు కూడా కంపెనీ రావద్దు. తన హయాంలో ఏ కంపెనీ ఎలా రాలేదో, ఉన్న కంపెనీలు ఎలా పారిపోయాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగటం కోసం ఈ పని అంతా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్తాను, మొన్న వినుకొండ పోయాడు కదా, వినుకొండలో అసలు ఏం జరిగింది? రషీద్కి జిలానీకి తగాదు ఎందుకని వచ్చింది? ఈ రషీదు జిలానీ ఇద్దరు వైసీపీ కార్యకర్తలే. వైసీపీలో ఉన్నప్పుడే ఇద్దరు కొట్టుకున్నారు. వైసీపీలో ఉన్నప్పుడే రషీద్ జిలానీ ఇంటికి పోయి బైక్ తగలబెట్టాడు. అది గత ఏకాదశిలో జరిగింది. అప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. కాకపోతే పార్టీ రషీద్కి మాత్రమే సపోర్ట్ చేయడం మీద జిలానీ అలిగి ఆ పార్టీని వ్యతిరేకించి ఎన్నికల సమయంలో రావు శ్రీకృష్ణదేవరాయలు ఎలా పోయాడో, మిగతా వాళ్ళు ఎలా పోయారో వైసీపీ నుంచి, అలానే జిలానీ కూడా పార్టీ మారాడు. ఈ విషయాన్ని నిన్న అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు. వీళ్ళిద్దరూ ఒకే రాజకీయ పార్టీలో 2 వర్గాలుగా కొట్టాటతోటి ఉన్నారు. సో ఆ కొట్టాట కారణంగానే, ఆ వర్గ విభేదాల కారణంగానే ఈరోజు హత్య జరిగింది. సో దాన్ని అలా చూడాలి తప్ప దీంట్లో రాజకీయ యాక్షన్ని, రాజకీయ ప్రేరేపితాన్ని చూడటానికి వీల్లేదు. ఈ వాస్తవాన్ని కప్పుకొచ్చి ఏదో రాష్ట్రంలో శాంతి భద్రత ఇష్యూ జరుగుతుందని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తాపత్రయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వస్తున్న కంపెనీని ఆపడం తప్ప ఇంకేమీ కాదు.
సో దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని మీరు కార్తీక్, మరోవైపు ఇట్లా పోలీసుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేలు చూపిస్తూ వచ్చేది మా ప్రభుత్వమే, మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చెప్తా, ఇలాంటి హెచ్చరికలు జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. 2014-19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ఎయిర్పోర్ట్లో అనుకుంటా బహుశా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అంతకన్నా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒకసారి దివాకర్ ట్రావెల్కి సంబంధించిన యాక్సిడెంట్ కేసులో వచ్చినప్పుడు పోలీస్ చేతిలో నుంచి లాగేసుకున్నారు, ఫైల్స్ని లాగేసుకొని చేతితో చూపిస్తే వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు అట్ట వార్నింగ్లు ఇవ్వాల్సి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏ సాక్ష్యం లేకుండా 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టిన పోలీస్ ఆఫీసర్ల మీద ఏం చేయాలి? తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పర్యటన అడ్డుకున్నందుకు అప్పుడు పోలీసులు అధికారిని ఏమనాలి? వైజాగ్ పోతే అడ్డుకున్నారు కదా. తర్వాత ఏదో ఇదే పల్నాడు జిల్లాలో అనేక హత్యాకాండాలు జరిగితే ప్రజల మధ్య గోడలు కడితే ఊళ్ళు ఖాళీ చేపిస్తుంటే వాళ్ళని చూడటానికి పరామర్శించడానికి వెళ్తూ ఉంటే నాయకుల్ని పోనివ్వలేదు కదా. ఇప్పుడు మీరు పోలీసు అధికారులు మీ ఇస్తారు ఇతను ఎలా వాడుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, తాము పర్యటనలు చేసినప్పుడు ఇట్లా పోలీసులు అనుచితంగా ప్రవర్తించినప్పుడు వైసీపీ వాళ్ళు ఏది చెప్తే అది చేసి వీళ్ళని అడ్డుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు, పోలీసులు అనవసరంగా పోలీసు అధికారులు కావచ్చు, ఇతర ఐఏఎస్ అధికారులు కావచ్చు, మీరు ఇబ్బందులు పాలవుతారు, ఏది ఎంత దుర్మార్గం అండి, ఏది సత్యం అటువైపు నిలవండి అని చెప్పి ఆయన హెచ్చరించిన పరిస్థితి ఉంది. అంతేగాని ఇట్లా పేరు పెట్టి వేలు చూపించి వచ్చిన తర్వాత వచ్చి మీ సంగతి తేలుస్తా ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు వాళ్ళు. మీకు అనేక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటికి దాడిపోయి చేసినప్పుడు అప్పుడు పోలీసు అధికారులు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకే దాడిపోయారు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి, అప్పటికే ఇవాళ 4వ ముఖ్యమంత్రి, అది పక్కన పెట్టండి. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నారు, పార్టీకి అధినేతగా ఉన్నారు. ఆయన ఇంటి మీదకి దాడికి పోయినటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత దుర్మార్గం ఇది! ఆ రోజు పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? టీడీపీ ఆఫీసు, సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు, దేవినేని అవినాష్ అనుచరులు, రేల్ అప్పిరెడ్డి అనుచరులు, ఇదంతా కలిసి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారు. ఆ రోజు ఏం చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్లు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్తున్నారు కదా, ఏదో హత్యాకాండ జరిగిందని చెప్పేసి ధర్నా చేస్తూ అంటున్నారు కదా. ఈ ధర్నాకి ఎవరిని తీసుకెళ్తారు మీరు? ఎమ్మెల్సీ అనంతబాబును కూడా పక్కనే కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారా? ఆయన డ్రైవర్ని చంపినటువంటి అంతకుడు, సుబ్రహ్మణ్యం అనేటువంటి కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన అంతకుడు, ఆయన్ని పక్కన పెట్టుకునే ధర్నా చేస్తారా? డాక్టర్ సుధాకర్ని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకునే ధర్నా చేస్తారా? తర్వాత మీ పులివెందల్లో అనేక మందిని, నాగలక్ష్మి కుటుంబాన్ని, వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని ధర్నా చేయగలరా మీరు? ఏంటండి మీరు? అవసరమైతే మీ బాబాయ్ కుటుంబాన్ని కలుపుకొని తీసుకెళ్ళండి ఢిల్లీకి, హత్యాకాండ మీద మాట్లాడండి. మీ బాబాయ్ కుటుంబాన్ని కలుపుకొని తీసుకెళ్ళి ఈ దేశంలో జరుగుతున్న హత్యాకాండ, ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా జరిగిన హత్యాకాండ గురించి మీరు మాట్లాడండి, బాగుంటుంది. ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా? ఒకటి, మీ చేత కాలేదు, కొత్త ప్రభుత్వం వచ్చింది, మీకు చేతకాంది చేస్తుంది, ఒక రాజధాని కడుతుంది, కంపెనీలు తీసుకొస్తుంది, ఒక బ్రాండ్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తుంది, తెలుగువాడు బాగుపడుతున్నాడు. మళ్ళీ తెలుగువాడు బాగుపడుతుంటే అన్నంలో సున్నం వేసి అన్నం తినకుండా చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నం తినివ్వండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 4 చేత్తో అన్నం తినగలిగే పరిస్థితి వచ్చింది. పొట్ట పట్టుకొని చేత పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి వాచ్మెన్ జాబుల కోసం లేదా గుట్కా జాబుల కోసం వెయిట్ చేసే పరిస్థితి కంటే కూడా గుర్కాలుగా వాచ్మెన్లుగా పనిచేసే పరిస్థితి నుంచి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి దొరికే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. దీన్ని చెడగొట్టద్దు అనేటువంటిది సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు. మరి ఓకే, అదే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తుంటే చింత తెచ్చినా దాని పులుపు చావలేదు అన్నట్టుగా ఆయన 11 స్థానాలకు పరిమితం చేసిన ప్రజలు ఇంకా ఇట్లా రెచ్చిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ముఖ్యమైనటువంటి గవర్నర్ ప్రసంగం జరిగే సమయంలో గవర్నర్ గారు వచ్చి ప్రసంగం చేసి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పేటువంటి ఈ కీలక సందర్భంలో అధికారుల్ని హెచ్చరించే పరిస్థితి, పోలీసుల్ని హెచ్చరిస్తూ దురుసుగా మాట్లాడే పరిస్థితి, ఒక గందరగోళం క్రియేట్ చేసే పరిస్థితి అంటే ప్రజలు అన్నీ గమనిస్తారన్నది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడిప్పుడు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ నెలకొల్పుతున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని చెడగొట్టాలి. గత ప్రభుత్వానికి, గతంలో మనం చేసిన చండాలానికి ఇప్పుడు మంచి జరుగుతున్న నేపథ్యంలో ఈ వేరియేషన్ ప్రజలు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారన్న ఉద్దేశం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని అడ్డుకునే దాంట్లో భాగంగానే ఇలాంటి ఉద్రిక్తతలు రాజేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.